మనుషుల యొద్ద నుండి ఏదైనా ఆశించి పని చేస్తే మనము పొందే ఫలము స్వల్పమైనదే. అదే దేవుడు నాకు స్వాస్థ్యం ఇస్తాడు అని ప్రయత్నాలు చేయగలిగితే మన ప్రయత్నాలు బాగుంటాయి, చేసే పని బాగుంటుంది, తర్వాత ఆ పని వలన వచ్చే ఫలితం కూడా బాగుంటుంది. అందుకని అపుస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు గమనించినట్లయితే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనుషుల కొరకు చేసినప్పుడు మనుషుల ముందు నటిస్తూ ఉంటాం. అదే దేవుని కొరకు అని మనం ఒకవేళ నిర్ణయించుకోగలిగితే ఎవరున్నా లేకపోయినా ఆ పని కరెక్ట్గా చేయగలుగుతాం. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి, వచ్చే స్వాస్థ్యము పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే దేవుని నిమిత్తం చేయాలి, దేవుని వలన పొందే స్వాస్థ్యము కొరకు చేయాలి. ఒకటే గుర్తుంచుకోండి, ఈరోజు నువ్వు బిజినెస్ చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా, చదువుకుంటున్నావా, నీ కోసం చదువుతున్నావు, నీ కోసం బిజినెస్ చేస్తున్నావు, నీ కోసం జాబ్ చేస్తున్నావు అనుకోవడం పక్కన పెట్టాయి. నువ్వు పుట్టక ముందే నువ్వు ఎందుకు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, దేని కొరకు పుట్టాలని నిర్ణయించిన వాడు ఒకడున్నాడు. సో ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం ఆశిస్తే ఎలా ఉంటుందంటే, నీ జీవితం, నీ శరీరం చూసుకున్నట్లయితే నువ్వు అడగక ముందే మంచి శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి దేవుడే నీ కష్టాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని నిమిత్తము దేవుని కొరకు పనిచేయడం స్టార్ట్ చేసి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.